హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కర్ణాటక స్టేట్లో పీజీ మెడికల్ అడ్మిషన్ కోసం చాలా స్టేట్స్ నుండి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టూడెంట్స్ కర్ణాటక అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ అయ్యే పీజీ నీట్ అడ్మిషన్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ జాగ్రత్తగా అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయి అనేది చూసుకుంటూ ఉండాలి. అయితే మీరు గమనిస్తే ఇక్కడ అంటే యూజీ పీజీ అన్ని కోర్సెస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కలిపి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓన్లీ మీరు నీట్ పీజీకి సంబంధించి సపరేట్ గా చూడాలి అనుకున్నట్లయితే కర్ణాటక అఫీషియల్ వెబ్సైట్ లో అడ్మిషన్స్ ట్యాబ్ అని ఉంటుంది. ఆ అడ్మిషన్స్ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు పీజీ మెడికల్ డిఎన్బి అని ఉంటుంది. అక్కడ మీకు ఓన్లీ పీజీ నీట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ సపరేట్ గా డిస్ప్లే అవుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు అక్టోబర్ 6వ తారీఖు పీజీ మెడికల్ అడ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఇక్కడ టూ మేజర్ మిస్టేక్స్ ఎక్కువ మంది చేసేటువంటివి, వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఈ రెండు మిస్టేక్స్ గాని మీరు చేస్తే ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ లోకి మీరు వెళ్ళలేరు. ఆ మిస్టేక్స్ లో ఫస్ట్ది ఎలిజిబిలిటీ క్లాజ్. అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు క్లాజ్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లాజ్ లో గాని మీరు పొరపాటున గాని రాంగ్ గా చూజ్ చేసుకుంటే మీకు తర్వాత వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అది డౌన్లోడ్ అవ్వదు. సో వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ అవ్వలేదు అంటే ఆటోమేటిక్ గా మీరు ఫర్దర్ ప్రాసెస్ వెబ్ ఆప్షన్స్ లోకి వెళ్ళలేరు అని అర్థం. కాబట్టి ఈ క్లాజ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ క్లాజ్ గురించి నేను ఈ రోజు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫరెంట్ క్యాండిడేట్స్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన క్లాస్ ను మాత్రమే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే స్టూడెంట్ ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. దీనితో పాటుగా కర్ణాటక స్టేట్ లో ఎంబీబీఎస్ చదివి పూర్తి చేసి ఉండాలి. అంటే కర్ణాటకకి ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది. అంటే అది పేమెంట్ సీట్ ద్వారా వెళ్ళుండొచ్చు ఎంబీబీఎస్ కి, లేకపోతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళుండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కర్ణాటకలో ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్ క్లాస్ ఏని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది నీట్ పీజీ అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలో. సెకండ్ బి క్లాస్. బి క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే స్టూడెంట్ కర్ణాటక స్టేట్ లో అంటే ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ లోపు కనీసం 10 సంవత్సరాల పాటు చదివి అక్కడ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నా రాయాలి, లేదా 12th క్లాస్ ఎగ్జామినేషన్ అన్నా ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒకటి రాసి పాస్ అయి ఉండాలి. ఆ స్టూడెంట్ ఈ 10 ఇయర్స్ స్టడీతో పాటుగా ఎంబీబీఎస్ కూడా కర్ణాటక స్టేట్ లోనే చేసి ఉంటే అప్పుడు బి క్లాస్ ని చూజ్ చేసుకోవాలి. సి క్లాస్. సి క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే స్టూడెంట్ కర్ణాటకలో ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ లోపు 10 ఇయర్స్ చదివారు. ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే 12th ఎగ్జామినేషన్ కూడా అక్కడ రాసి పాస్ అయ్యారు. కాకపోతే ఈ స్టూడెంట్ ఎంబీబీఎస్ అవుట్ సైడ్ కర్ణాటకలో చదివారు. అలాంటి స్టూడెంట్స్ క్లాస్ సి ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డి క్లాస్. డి క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే కర్ణాటక స్టేట్ లో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్ ఇలా సర్వీస్ కేటగిరీలో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్ రీత్యా వేరే స్టేట్ కి వెళ్లి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు డెప్యుటేషన్ మీద కానీ అలా ఒకవేళ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ తో పాటు అదర్ స్టేట్స్ కి వెళ్లి చదువుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుండి 12th స్టాండర్డ్ లోపు వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో అప్పుడు వాళ్ళు చదివినటువంటి ఈ ఫస్ట్ క్లాస్ టు 12th స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఇయర్స్ ని కర్ణాటక స్టేట్ లో చదివినట్లుగా వీళ్ళు కన్సిడరేషన్ కింద తీసుకుని యాడ్ చేస్తాము అని చెప్తున్నారు. అంటే క్లాస్ బి ఆర్ సి ఈ 2 కేటగిరీస్ తో పాటు సమానంగా చూస్తాము అని చెప్తున్నారు. దీనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఎంప్లాయీస్ గా ఉన్నారో అక్కడ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ క్లాస్. ఈ క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే పేరెంట్స్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక లేదా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక ఎంప్లాయీ అయ్యుండి వాళ్ళు జాబ్ లో జాయిన్ అయినప్పుడు కర్ణాటక డొమిసైల్ క్యాండిడేట్ అయ్యుంటే, అంటే వాళ్ళ యొక్క హోమ్ టౌన్ కర్ణాటక అయ్యుంటే వాళ్ళు ఒకవేళ డెప్యుటేషన్ రీత్యా వేరే స్టేట్ కి వెళ్లి జాబ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు అవుట్ సైడ్ కర్ణాటక స్టేట్ లో చదివినా సరే వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ సర్టిఫికెట్ ని బేస్ చేసుకుని వాళ్ళ యొక్క 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ ని వీళ్ళు కన్సిడరేషన్ కింద తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఎఫ్ క్లాస్. ఎఫ్ క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే చిల్డ్రన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్టెడ్ ఫ్రమ్ కర్ణాటక. అంటే పార్లమెంట్ మెంబర్ అయి ఉండి వాళ్ళు ఢిల్లీలో నివసిస్తూ ఉంటే ఆ ఢిల్లీలో ఈ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ నుండి ఇప్పుడు ఎంబీబీఎస్ వరకు కానీ అక్కడ కంప్లీట్ చేసినప్పటికీ కూడా ఆ స్టూడెంట్స్ ఎఫ్ క్లాస్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ జీ క్లాస్. జీ క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే సర్వింగ్ డిఫెన్స్ పర్సనల్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫ్రమ్ కర్ణాటక. సో వీళ్ల పిల్లలకు సంబంధించి జీ క్లాస్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వై క్లాస్. వై క్లాస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ వై క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా అయ్యుండి ఎంబీబీఎస్ డిగ్రీని అవుట్ సైడ్ కర్ణాటకలో చేశారో వాళ్ళు వై క్లాస్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
అంటే ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఒకవేళ ఈ 2 స్టేట్స్ లో ఎంబీబీఎస్ చేసినటువంటి స్టూడెంట్స్, ఎందుకంటే నేను మన తెలుగు రాష్ట్రాల గురించి ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను ఇది. అంటే కర్ణాటక స్టేట్ లో ఎంబీబీఎస్ చేయకుండా వేరే ఏ ఇతర స్టేట్ లోనైనా సరే ఎంబీబీఎస్ చేసినటువంటి స్టూడెంట్స్ ఇండియన్ నేషనల్ అయ్యుంటే వాళ్ళు వై క్లాస్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్కువ మంది చూజ్ చేసుకోవాల్సినటువంటి క్లాస్ ఏంటి అంటే వై క్లాస్ మాత్రమే. కానీ చాలా మంది కూడా పొరపాటున తెలియక జెడ్ క్లాస్ ని చూజ్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏ క్లాస్ ని చూజ్ చేసుకుంటూ ఉంటారు, ఇలా డిఫరెంట్ క్లాసెస్ ని చూజ్ చేసుకుంటూ ఉంటారు. దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించాల్సింది, మీరు ఎంబీబీఎస్ కానీ అవుట్ సైడ్ కర్ణాటక స్టేట్ లో చేసి ఉంటే వాళ్ళందరూ కూడా వై క్లాస్ ని మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఈ వై క్లాస్ గాని మీరు ప్రాపర్ గా చూజ్ చేసుకోకుండా పొరపాటున వేరే క్లాస్ గాని పెడితే ఈ అప్లికేషన్ సబ్మిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ స్లిప్ ను డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు వెరిఫికేషన్ స్లిప్ డౌన్లోడ్ అవ్వదు. అది అవ్వలేదు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు, అంటే కౌన్సిలింగ్ లో కంటిన్యూ అవ్వలేరు అని అర్థం. కాబట్టి దయచేసి ఇది మాత్రం పర్టికులర్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ జెడ్ క్లాస్. జెడ్ క్లాస్ ఎవరికి వర్తిస్తుంది అంటే ఏ క్యాండిడేట్ హూ ఈజ్ ఎన్ ఓసిఐ ఆర్ పిఐఓ ఆర్ ఎన్ఆర్ఐ ఆర్ ఫారిన్ నేషనల్స్ అండ్ హ్యాస్ స్టడీడ్ ఎంబీబీఎస్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ అన్నారు. అంటే ఇండియన్ నేషనల్ కాకుండా వేరే ఏ నేషనాలిటీ ఉన్నా సరే వాళ్ళు జెడ్ క్లాస్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే మేము ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకుంటున్నామండి, మరి ఎన్ఆర్ఐ కేటగిరీ కాబట్టి ఇక్కడ ఎన్ఆర్ఐ అని ఉంది కాబట్టి మేము జెడ్ క్లాస్ పెట్టుకోవచ్చా అని. మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్నారు, బట్ యు ఆర్ నాట్ ఎన్ఆర్ఐ. అర్థమైంది కదండి, మీరు స్పాన్సర్ చేయబడుతున్నారు ఎన్ఆర్ఐ పీపుల్ తో, అంతేగాని మీరు ఎన్ఆర్ఐ కాదు. ఓన్లీ వీళ్ళు సిటిజన్షిప్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఇక్కడ. ఓసీఐ కార్డు హోల్డర్ అయినా, పిఐఓ కార్డు హోల్డర్ అయినా, ఎన్ఆర్ఐ కేటగిరీ స్టూడెంట్ అయినా, ఎన్ఆర్ఐ అయినా, ఒరిజినల్ ఎన్ఆర్ఐ అయినా, లేదా ఫారిన్ నేషనల్ అయినా సరే వీళ్ళు మాత్రమే జెడ్ క్లాస్ ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఖచ్చితంగా రికగ్నైజ్డ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ లో చదివి ఉండాలి ఎంబీబీఎస్ డిగ్రీని, వాళ్ళు జెడ్ క్లాస్ ని చూజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. సో ఇవి టోటల్ గా మనకి ఉన్నటువంటి క్లాసెస్. సో ఎక్కువ మంది స్టూడెంట్స్ చూజ్ చేసుకోవాల్సింది, అంటే మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ఎవరైనా కర్ణాటక స్టేట్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉంటే క్లాస్ ఏని చూజ్ చేసుకోండి, ఓన్లీ ఎంబీబీఎస్ చదువుంటే. అలా కాకుండా అసలు కర్ణాటక స్టేట్ తో ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ కి సంబంధమే లేకుండా ప్రస్తుతం నీట్ పీజీకి మాత్రమే వెళుతూ ఉంటే మీరు వై క్లాస్ ని మాత్రమే చూజ్ చేసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే కర్ణాటక స్టేట్ లో చదివినటువంటి స్టూడెంట్ అయినా సరే ఓసీఐ కార్డు హోల్డర్ అయితే జెడ్ క్లాస్ నే చూజ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గురించి చెప్తాను అని చెప్పాను. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కేటగిరీ సెలక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కేటగిరీ సెలక్షన్ అప్పుడు కేవలము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపించే కోడ్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు ఏ కోడ్ ని చూజ్ చేసుకోవాలి అనేది జాగ్రత్తగా ఆలోచించి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కర్ణాటక స్టేట్ డొమిసైల్ కలిగినటువంటి స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇక్కడ కేటగిరీస్ అన్ని కూడా వర్తిస్తాయి. కర్ణాటక స్టేట్ డొమిసైల్ కాకుండా వేరే ఏ స్టేట్ కి సంబంధించిన స్టూడెంట్ అయినా సరే ఎంబీబీఎస్ కర్ణాటక స్టేట్ లో చేసినా, లేదా వేరే ఏ ఇతర స్టేట్ లో ఎంబీబీఎస్ చేసినప్పటికీ కూడా కర్ణాటక డొమిసైల్ కాకుండా ఉంటే, అంటే కర్ణాటక స్టేట్ లో అసలు స్కూలింగ్ ఏమి చదవకుండా కేవలం ఎంబీబీఎస్ మాత్రమే చేశారు, లేదా అసలు ఎంబీబీఎస్ కూడా చదవలేదు, వాళ్ళందరూ కూడా జిఎం అంటే జనరల్ మెరిట్ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. డొమిసైల్ లేనటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే నేను చెప్తుంది. కర్ణాటక డొమిసైల్ వాళ్ళైతే ఇక్కడ కనిపించేటువంటి ఈ కోడ్స్ ని మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూసుకోండి, లేదా ఒకవేళ మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ కి హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను, కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను. ఒకవేళ మీలో ఎవరికైనా పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే, అంటే కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీకు హెల్ప్ చేయాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ మొబైల్ నెంబర్ లో కాంటాక్ట్ చేసినట్లయితే మీకు పెయిడ్ సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయి. 6303235115 లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.